మాఘ పౌర్ణమి పుణ్యస్నానాలు. ఆ రోజు సముద్ర స్నానం చేసి గుడికి వెళ్ళి పూడిమడకలో ముఖ్యంగా జగన్నాథ స్వామిని దర్శించుకుంటారు. ఈ మాఘ పౌర్ణమి రోజు స్నానం చేసి విశాఖ జిల్లాలో పూడిమడకలో ఈ మాఘ పౌర్ణమి జాతర ఉత్సవం కానీ ఆ రాత్రి తెల్లవారుజామున ఫిబ్రవరి 12, 2025న మాఘ పౌర్ణమి స్నానాలు చాలా లక్షల్లో మంది భక్తులు వచ్చి పూడిమడకలో స్నానం చేసి వెళ్తారు. ముఖ్యంగా ఇక్కడ మన ఈ జాతరకు అలాగే పుణ్యస్నానానికి యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు అలాగే ఎందరో అతిరథు మహారథులు విఐపీలు ముఖ్యంగా భక్తులు భారీ సంఖ్యలో రావడం జరిగింది. ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. జగన్నాథ స్వామి ఆలయం దర్శించుకోవడం జరిగింది. అంత గొప్ప కార్యక్రమం. మాఘ పౌర్ణమి విశేషం ఏంటంటే అసలు మనం పండితులు కొంతమంది చెప్పేది ప్రవచనకర్తలు అయితేనేమి మునులు చెప్పేది ఏంటంటే ఆషాఢ పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి రోజే 4 రోజులే సముద్ర స్నానం చేయాలంటారు. అందులో మాఘ పౌర్ణమి గొప్ప విశేషమైన రోజుగా చెప్పుకుంటారు. చేస్తే ఆ మాఘ పౌర్ణమి స్నానం చేస్తే మనకు ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయని, ఎటువంటి పాపాలున్నా తొలగిపోతాయని చెప్తుంటారు. అంతేకాదు మనకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుస్తాయని ఈ స్నానం చేస్తే అంతా చక్కగా ఉంటుంది అనుకుంటారు. ఎందుకంటే మాఘ అంటే మన పాపాలను తొలగించడం, మాఘ అంటే పాపాలను తొలగించడం, దోషాలను తొలగించడం. పౌర్ణమి రోజు వచ్చేది మాఘ పౌర్ణమి. అందుకే ఈ సముద్ర స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, పుణ్యం వస్తుందని, మంచి జరుగుతుందని ముఖ్యంగా. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి కూడా యలమంచిలి ఎమ్మెల్యే గారు వచ్చి ఈ పుణ్యస్నానం ఆచరించడం జరిగింది. అంతేకాదు ఆ జగన్నాథ స్వామి టెంపుల్ గురించి కూడా మాట్లాడడం, అలాగే టెంపుల్కి ఏదో చెయ్యాలని వెంటనే మా యొక్క ఉత్సవ కమిటీతో మాట్లాడడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎమ్మెల్యే గారు పూడిమడకు వచ్చి అలా చెప్పడం, అలాగే బీచ్ని మొత్తం ఒకసారి సముద్రం మొత్తం చూసి ఇక్కడ మంచి డెవలప్ చేయాలి, డెఫినెట్గా ఇంకా ఒక మంచి టూరిజం స్పాట్లా తయారు చేయాలి అని చెప్పేసి మొత్తం అంతా సముద్రం చుట్టూ తిరిగి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇది 100% ఆయనకి ఒక ఎంతో ఇష్టంగా నేను డెవలప్ చేయాలి, ఇది ఒక నాకు ఎయిమ్ అనుకుంటున్నాను. చూద్దాం, నా ప్రయత్నం 100కు 100% కూడా చేసి చూపిస్తాను. డెవలప్ చేద్దాం, టూరిజం డెవలప్ చేద్దామని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు మా పొడిమడక నాయకులకు అలాగే కార్యకర్తలకు ప్రజలకు ఒక మంచి భరోసానిచ్చారు. అందుకు నిజంగా ఎమ్మెల్యే గారికి కూడా మంచి థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే మరి నెక్స్ట్ ఇందాక కొన్ని రోజుల్లో స్నానాలు చేయకూడదు మాఘ పౌర్ణమి అని అనుకున్నాం కదా, అది ఏంటి అంటే ఒకసారి దాని గురించి తెలుసుకుందాం. అసలు యాక్చువల్గా మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి ఇలాంటి ముఖ్య రోజుల్లో తప్ప ఉట్టప్పుడు ఎందుకు చేయకూడదు అంటే దీనికి ఒక కథ ఉంది. శివుణ్ణి మెప్పించి భగీరథుడు గంగను తీసుకొస్తున్న సమయంలో జన్మహామని ఆయన యొక్క ఆశ్రమం మునిగిపోతుంటుంది. ఆ జన్మోహమ్మని కోపించి మొత్తం అంతా ఆయన సముద్రాన్ని మింగేస్తే అప్పుడు సముద్రుడు
అలాగే కొంతమంది దేవతలు మళ్ళీ జన్మోహమని ప్రార్థించగా ఆయన చెవి నుంచి మళ్ళీ వదలడం జరుగుతుంది. అలాగే అగస్త్యుడు కూడా ఒక స్టోరీలో ఏమవుతుందంటే అలా మింగగా అగస్త్యుడు పురుషనాళం ద్వారా వదిలేస్తాడు మళ్ళీ సముద్రాన్ని. ఇలా జరగడం వల్ల పురుషనాళం వల్ల వచ్చిన ఈ సముద్రం మళ్ళీ ఉప్పుగా మారింది. యాక్చువల్గా చరిత్రలో ఈ గ్రంథాల్లో ఉన్నది 100% ఇది ఫ్యాక్ట్ అనమాట. దానివల్ల ఏంటంటే కొంతమంది వైశ్యులు కానీ బ్రాహ్మణులు కానీ అప్పుడప్పుడు చెప్తుంటారు, ప్రతిరోజు కూడా గంగను ముట్టకూడదు, స్నానం చేయకూడదు అని అంటుంటారు. కొంతమంది యాక్చువల్గా అయితే ఎవరికి ఏ రోజు మంచిది అనుకుంటే ఆ రోజు హ్యాపీగా వెళ్ళి ప్రశాంతంగా సముద్ర స్నానం చేస్తారు. అది యాక్చువల్గా సముద్రం యొక్క గొప్ప విశేషాలు. అయితే హ్యాపీగా ఈ మాఘ పౌర్ణమికి అయితే ఎంజాయ్ చేస్తారు యూత్ అంతా, ఫ్యామిలీ అంతా వచ్చి చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత నిజంగా విశాఖ జిల్లాలో అన్ని బీచ్ల కంటే ఈ బీచ్ చాలా ప్లెయిన్గా ఉంటుంది. హ్యాపీగా స్నానం చేయాలని, ఎంజాయ్ చేయాలని ఈ మాఘ పౌర్ణమి రోజు అయితే చాలా ప్రశాంతంగా హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంటుంది ఇక్కడ బీచ్లో స్నానం చేయడానికి. చూసారా, ఫ్యామిలీలు, అమ్మాయిలు కానీ ఆంటీలు కానీ పిల్లలు కానీ ఎవరైనా హ్యాపీగా మాఘ పౌర్ణమికి వచ్చి ఫ్యామిలీతో వచ్చి సంతోషంగా గడుపుతారు. ఇది పూడిమడక బీచ్కున్న స్పెషల్. ఇక్కడ చాలా చాలా ఎటువంటి భయం ఉండదు. చెరువులా ఉంటుంది సముద్రం. పెద్ద కెరటాలు ఉండవు, గొయ్యలు ఉండవు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ అల్లర్లు చేస్తూ ఒకరినొకరును కొట్టుకున్నట్టు తిట్టుకున్నట్టు అల్లరి చేస్తూ ఎంతో సంతోషంగా గడుపుతారు. డాన్సులు వేస్తూ హ్యాపీగా ప్రతి ఒక్కరూ కూడా యూత్ అయితే ఇంకా పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. అది ఒక పూడిమడక మాఘ పౌర్ణమి బీచ్లో ఇదొక నిజంగా హైలైట్గా నిలుస్తుంది. మాఘ పౌర్ణమి రోజు పుణ్యస్నానాలు, అలాగే జగన్నాథ స్వామి కోవళ్ళకు వచ్చి దర్శించుకుంటారు హ్యాపీగా. అది కూడా సముద్రం పక్కనే ఉంటుంది జగన్నాథ స్వామి కోవల. నిజంగా చెప్పాలి అంటే పూడిమడక మాఘ పౌర్ణమి స్నానం ఒక హైలైట్గా నిలుస్తుంది. పూడిమడక ఈ జిల్లాల్లోనే పూడిమడక రావడానికి అందరూ ఇష్టపడతారు. ఇక్కడ సముద్రం గొప్పతనం అయితేనేమి, ప్లెయిన్గా ఉండడం అయితేనేమి,